నేను గ్రహించిన విషయం ఒకటి ఉంది. ఈ ప్రపంచంలో రెండు రాజ్యాలు ఉన్నాయి. చీకటి రాజ్యం మరియు కాంతి రాజ్యం. పాపం వల్ల మనం అంధకార రాజ్యంలో పుట్టాం. ఫలితంగా ఈ రాజ్యం అవమానంతో మరియు విచ్ఛిన్నంతో నిండిపోయింది. మరియు మనం అనుభవించే అవమానం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించడానికి మనం ఏమి సాధించగలమో దాని గురించి జీవితం మారుతుంది. మన విద్య, మా కెరీర్, మా సామాజిక స్థితి. కాని అన్నింటికీ చివరలో మనకు మరణం, చీకటి మరియు విధ్వంసం మాత్రమే మిగిలి ఉన్నాయి. మరొక వైపు కాంతి రాజ్యం ఉంది. రాజు యేసు. ఎవరు ఈ భూమికి దిగివచ్చారు. మన పాపాల కోసం శిలువపై చనిపోయాడు. మరియు చీకటి రాజ్యం నుండి మాకు ఒక మార్గాన్ని అందించడానికి తనను తాను తిరిగి బ్రతికించాడు. మరియు మీరు మీ స్వార్థ మార్గాలను విడిచిపెట్టినట్లయితే అతను మాకు చెప్పాడు. మరియు నన్ను నీ రాజుగా సేవించు. మరియు నా క్షమాపణను అంగీకరించండి. నేను మీకు శాశ్వతత్వం కోసం కాంతి, జీవితం మరియు ప్రేమను ఇస్తాను. రాజు యేసును సేవించడం అంటే ఏమిటో తెలుసుకోవడానికి మీకు ఆసక్తి ఉందా?